నిమిషమా, కాంచనమ్మ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. రంజిత్ బాబు, మీరు కాఫీ తీసుకోండి. నోరు కాలిపోయింది. అయ్యో రంజిత్ బాబు, ఏమైందండి? కాఫీ కాలిందా? ఇప్పుడు నోరు కాలిందానికే తెగ ఇదైపోతున్నావు. నీ వల్ల అన్యాయంగా ప్రాణం కోల్పోయిన శాంతిని ఇలాగే కాల్చేశావు కదా. నువ్వు చేసిన తప్పే నీకు పదే పదే గుర్తు రావాలి. నీ తప్పుని తలుచుకుని నీకు నువ్వే కుమిలిపోవాలి. అనుభవిస్తావు, ఇంకో అనుభవిస్తావు. నేనుండగా నువ్వు తప్పించుకునే దారే కనపడినివ్వను. అక్క, బావా, ఇవన్నీ ఇలాగే వదిలేసి వెళ్లారేంటి? విలువైన వస్తువులు ఎంత భద్రంగా దాచుకోవాలో కూడా ఈ భార్యాభర్తలకి తెలియదనుకుంటా. ఎప్పుడింతే వీళ్ళు. ఇది బంగారం బిస్కెట్ కాదే, చాక్లెట్ లా ఉంది. ఇది చాక్లెటే. అమ్మో వదినా, నిమిష, ఏంటిది? బంగారం కాదా? అవును హరిత, బిస్కెట్ లాగా కనిపిస్తున్న చాక్లెట్లు. ఓ మై గాడ్, అయితే వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు చాలా మోసం చేశారు. అదేంటి? వాళ్ళు మోసం చేసేటప్పుడు నువ్వు కూడా ఉన్నావుగా. మాతో పాటు నిన్ను కూడా ఈజీగా మోసం చేశారు. అదే ఏదేమైనా సరే, నన్ను నిన్ను అందరినీ మోసం చేసి 10 కేజీల బంగారం కొట్టేశారు నిమిష. అక్క, బావా, ఏంటిది? వాళ్ళు మనకి బంగారం బిస్కెట్లకి బదులు చాక్లెట్లు ఇచ్చారా? గట్టిగా రౌకే, మోసపోయామని ఇప్పటికే మనసంతా పీకేస్తుంది. ఇప్పుడు ఈ విషయం ఇల్లంతా తెలిస్తే ఏమవుతుందోనని ఒకటే కంగారుగా ఉంది. కంగారు పడినా పనిష్మెంట్ తప్పదు. కోటకు మనకి శత్రువు తల వేలాడి తీసినట్టు మన ఇద్దరు తలకాయల్ని అత్తయ్య గారి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తారు. అయ్యా మహానుభావా, విషయం అందరికీ తెలిస్తే ఏమవుతుందని నేను హడలిపోతూ ఉంటే మధ్యలో నీ అడ్డదిడ్డమైన కామెంటరీ ఏంటి? లైవ్ క్రికెట్ కామెంటరీ ఇచ్చినట్టు ఇలాంటి లైవ్ టెన్షన్స్ ఉన్నప్పుడు కూడా సరైన కామెంటరీ ఇవ్వగలనో లేదో అని అంటే ఏడ్చినట్టే ఉంది. ముందు కాసేపు నోరు మూసుకొని ఉండండి. అసలే దీని నుంచి ఎలా బయటపడాలో ఏంటో. అమ్మా ఇంట్లో వాళ్ళు అడిగితే ఈ బంగారం గురించి ఏం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు దేవుడా. అయినా ఇన్ని తెలివితేటలుండి కూడా మనం ఇలా బోల్తా పడిపోయామేంటక్క? ఒక్కోసారి తెలివైన వాళ్లే తూలి పడిపోతూ ఉంటారే. ఏంటో కాంచనా, ఇంత జరిగినా కూడా మేము తెలివైన వాళ్ళమని ఒకరికొకరు అబద్ధాలు ఎంత చక్కగా చెప్పుకుంటున్నారు. బావా, ఇంకా ఆపుతావా? 10 కేజీల బంగారం పోయిందనే బాధ కొంచెం కూడా నీ ఫేస్ లో కనిపించట్లేదు. అయితే నేను బాగా నటించట్లేదంటావా? ఇంకొంచెం గట్టిగా ట్రై చేస్తాను. ఏంటి నటిస్తారా? అంటే నిజంగా బాధ లేదా? అయ్యో, అంత మాట అంటావేంటి కాంచనా? 10 కేజీల బంగారం పోతే బాధ ఉండదా ఏంటి? అయ్యో